హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కరెంట్ అఫైర్స్ 2025 మార్చి నెలకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు అండి. టాప్ 50 బిట్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే 2025లో ప్రకటించిన ఆస్కార్ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ నెంబర్ 1, 2025లో ప్రకటించిన ఆస్కార్ అవార్డులు 97వ అవార్డులు. 2, ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం సహా 5 అవార్డులు పొందిన చిత్రం అనూరా. 3, భారతదేశం నుంచి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో అనూజ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఆప్షన్ నెంబర్ ఏ 1, 2 కూడా రైట్ ఆన్సర్స్ అండి. 3 అనేది మాత్రం సరైనది కాదు. 2020 ప్రకటించిన ఆస్కార్ అవార్డులు 97వ అవార్డులు, ఇది రైట్ ఆన్సర్. 2, ఈ అవార్డుల్లో ఉత్తమ చిత్రం సహా 5 అవార్డులు పొందిన చిత్రం అనూరా. ఈ 2 కూడా సరైనవేనండి. 2025లో ప్రకటించిన ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఈ 2 కూడా సరైన ఆన్సర్లు అండి. భారతదేశం నుంచి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అనూజ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఇది మాత్రం సరైనది కాదండి. నెక్స్ట్, 2025 ఆస్కార్ అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న జత కనుక్కోండి. ఆప్షన్ ఏ ఉత్తమ నటుడు ఆడ్రియస్ బ్రాడీ. ఆప్షన్ బి ఉత్తమ నటి మైకీ మెడిసిన్. ఆప్షన్ సి ఉత్తమ దర్శకుడు ది బ్రూటలిస్ట్. ఆప్షన్ డి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనూరా. దీంట్లో తప్పుగా ఉన్న జత అడిగాడండి. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ ఉత్తమ నటుడు ఆడ్రియస్ బ్రాడీ, ఇది సరైన జత అండి. ఆప్షన్ బి ఉత్తమ నటి మైకీ మెడిసిన్, ఇది కూడా సరైనదేనండి. ఆప్షన్ సి మాత్రం ఉత్తమ దర్శకుడు ది బ్రూటలిస్ట్, ఇది సరైన జత కాదండి, తప్పుగా ఉన్న జత. ఆప్షన్ డి ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనూరా, ఇది కూడా సరైనదేనండి. 2025 ఆస్కార్ అవార్డులకు సంబంధించి తప్పుగా ఉన్న జత ఉత్తమ దర్శకుడు ది బ్రూటలిస్ట్, తప్పుగా ఉన్న జత ఇదండి. నెక్స్ట్, 2025 మార్చ్ నరేంద్ర మోడీ గారు ఈ క్రింది ఏ దేశ అత్యున్నత పురస్కారాన్ని పొందారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఖతార్. ఆప్షన్ బి బార్బడాస్. ఆప్షన్ సి టిబెట్. ఆప్షన్ డి మాల్దీవులు. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి బార్బడాస్. 2025 మార్చి నరేంద్ర మోడీ గారు బార్బడాస్ దేశం నుంచి అత్యున్నత పురస్కారాన్ని మార్చి 5న అందుకున్నారండి. నెక్స్ట్, క్రింది వాటిలో తప్పుగా ఉన్నది గుర్తించండి. ఆప్షన్ ఏ 2024 ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఆప్షన్ బి దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆప్షన్ సి పెనుగొండ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందినవాడు. ఆప్షన్ డి 2024 కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం తెలుగులో తుర్లపాటి రాజేశ్వరికి వచ్చింది. ఆప్షన్ ఏ 2024 ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకున్నారు. ఇది కరెక్టేనండి, రైట్ ఆన్సర్. ఆప్షన్ బి దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇది కూడా కరెక్ట్ అండి. పెనుగొండ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందినవాడు. ఇది రాంగ్ అండి. పెనుగొండ లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కాదు, గుంటూరు జిల్లాకు చెందినవాడు. 2024 కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం తెలుగులో తుర్లపాటి రాజేశ్వరికి వచ్చింది. ఇది రైట్ ఆన్సర్ అండి. దీంట్లో తప్పుగా ఉన్నది ఆప్షన్ సి, ఇతనిది గుంటూరు జిల్లా అండి, అనంతపురం జిల్లా కాదు. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, ఇటీవల ఏ దేశానికి మార్క్ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆప్షన్ ఏ ఈజిప్ట్. ఆప్షన్ బి ఇండోనేషియా. ఆప్షన్ సి కెనడా. ఆప్షన్ డి పపువా న్యూ గినియా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి కెనడా. ఇటీవల కెనడా దేశానికి మార్క్ కార్నీ ప్రధానమంత్రిగా నియమితులయ్యారండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆప్షన్ ఏ ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో
ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. ఆప్షన్ బి. ఆయుధాల దిగుమతిలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఆప్షన్ సి. అత్యధిక ఆయుధాలు ఎగుమతి చేస్తున్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఆప్షన్ డి. భారత్కు అత్యధిక ఆయుధాలు ఎగుమతి చేసిన దేశాలలో రష్యా మొదటి స్థానంలో ఉంది. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. వీటిలో సరికానిది ఆప్షన్ బి అండి. ఆయుధాల దిగుమతిలో భారత్కు 3వ స్థానంలో ఉంది. ఇది రాంగ్ ఆన్సర్. ఆయుధాల దిగుమతిలో భారత్ 2వ స్థానంలో ఉందండి. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల్లో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉంది. సరైందే. ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా సరైనవేనండి. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన బలూచిస్తాన్ ప్రాంతం ఈ క్రింది ఏ దేశంలో కలదు? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి సిరియా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, భారత ప్రధాని మారిషస్ పర్యటనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదని అడిగాడండి. ఆప్షన్ ఏ. భారత ప్రధాని మార్చిలో 2 రోజులు పర్యటనలు చేశారు. ఆప్షన్ బి. దీనిలో భాగంగా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలకు కుదిరాయి. ఆప్షన్ సి. మహానగర్ పేరుతో ప్రధాని మోడీ కొత్త విజన్ ప్రకటించారు. ఆప్షన్ డి. ప్రధాని మోడీ మారిషస్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ఈ పర్యటనలో అందుకున్నారు. దీని యొక్క ఆన్సర్ కానీ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆప్షన్ ఏ, బి, సి, డి ఈ 4 కూడా భారత ప్రధాని మారిషస్ పర్యటనకు సంబంధించినవండి. భారత ప్రధాని మార్చిలో 2 రోజులు పర్యటనలు చేశారు. రైట్ ఆన్సర్ అండి. దీనిలో భాగంగా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయనేది ఇది కూడా కరెక్టేనండి. మహానగర్ పేరుతో ప్రధాని మోడీ కొత్త విజన్ ప్రకటించారు. ఇది కూడా కరెక్టేనండి. ప్రధాని మోడీ మారిషస్ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ను ఈ పర్యటనలో అందుకున్నారు. ఇది కూడా కరెక్టేనండి. నెక్స్ట్, భారత్ అధిక ఆదాయ దేశంగా మారాలంటే ఏటా ఎంత శాతం వృద్ధి అవసరమని ఇటీవల ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 6.3, ఆప్షన్ బి 7.3, ఆప్షన్ సి 8.3, ఆప్షన్ డి 7.8. ఆన్సర్ ఆప్షన్ డి 7.8%. 2047 నాటికి 7.8% అవ్వాలని వరల్డ్ బ్యాంక్ తెలిపిందండి. ప్రజెంట్ మన దేశ ఆదాయం 6.3% అండి. భారత్ అధిక ఆదాయ దేశంగా మారాలంటే ఏటా 7.8% వృద్ధి అవసరమని ఇటీవల ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో తెలిపిందండి. ప్రజెంట్ మన ఆదాయం 6.3, 2047 నాటికి 7.8 అవ్వాలి. నెక్స్ట్, ఇటీవల అమెరికా ఈ క్రింది ఏ అంతర్జాతీయ సంస్థ నుంచి వైదొలిగింది? ఆప్షన్ ఏ WHO, ఆప్షన్ బి వాతావరణ మార్పు పరిహార నిధి, ఆప్షన్ సి ప్యారిస్ వాతావరణ ఒప్పందం, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. WHO వాతావరణ మార్పు పరిహార నిధి, ప్యారిస్ వాతావరణ ఒప్పందం. ఇటీవల అమెరికా ఈ 3 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలిగిందండి. నెక్స్ట్, ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ముడమల్ నిలువు రాళ్ళు టీజీలోని ఏ జిల్లాలో కలవు? ఆప్షన్ ఏ యాదాద్రి భువనగిరి, ఆప్షన్ బి మహబూబ్ నగర్, ఆప్షన్ సి మహబూబాబాద్, ఆప్షన్ డి నారాయణపేట. ఆన్సర్ ఆప్షన్ డి నారాయణపేట. ఇటీవల యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ముడమల్ నిలువు రాళ్ళు టీజీలోని నారాయణపేట జిల్లాలో కలవండి. ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం వార్షిక బడ్జెట్ కోసం తయారు చేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి కర్ణాటక. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. ఇటీవల తమిళనాడు రాష్ట్రం వార్షిక బడ్జెట్ కోసం తయారు చేసిన లోగోలో అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించింది. అంటే తమిళనాడులో వాళ్ళ చిహ్నాన్ని పెట్టుకుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.